హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీధర్ గారు. సార్తో మాట్లాడి ఈరోజు హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, హార్ట్ అటాక్ రావడానికి ముందు చాలా సిమ్టమ్స్ ఉంటాయి అంటారు. ఫస్ట్ వచ్చే సిమ్టమ్స్ని కనుక్కోవడం అది ఎన్ని డేస్లో సాధ్యమవుతుంది అంటారు? అంటే ఫస్ట్ టైర్డ్నెస్ ఉంటుంది, బాగా టైర్డ్నెస్ ఉంటుంది, ఒక విధమైన అనీజీనెస్ ఉంటుంది. అంటే హార్ట్ రీజన్ అనే కాదు, జనరల్ గా షోల్డర్ కానీ లేదంటే ఒక్కోసారి జాస్ లోపల ఇంకో చెయ్యి, పర్టికులర్ లెఫ్ట్ సైడ్ చెయ్యి అనీజీగా ఉండడం, గుంజడం, తిమ్మిరి రావడము, ఇలాంటివి వస్తుంటాయి. అండ్ ఇవి ఫాస్ట్ గా వీక్ అయిపోవడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్లు అనిపించి కొద్దిగా కాఫ్ రావడము, ఇట్లాంటి కొన్ని సిమ్టమ్స్ వస్తాయి. సో జనరల్ గా అట్లాంటిది ఏమైనా ఉంది. ఒక్కొక్కసారి రైట్ సైడ్ కూడా చాలా మంది అంటే లెఫ్ట్ సైడ్ అనుకుంటాం, అంటే యాంజినా పెక్టోరిస్ అంటాం. లెఫ్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక్కడ చెస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ అంతా గుంజుతుంది. కొంతమందిలో రైట్ సైడ్ వస్తుంది. సో చాలా మందికి ఏంటంటే రైట్ సైడ్ కదా అని నెగ్లెక్ట్ చేస్తారు, అందుకే లెఫ్ట్ సైడ్ కదా హార్ట్ ప్రాబ్లం వచ్చేదని. బట్ సమ్ టైమ్స్ కొంతమందిలో రైట్ సైడ్ చూపిస్తుంది. సో కంటిన్యూగా కొద్దిగా అనీజీగా ఉండి షోల్డర్ పెయిన్ రావడం కానీ, ఒక విధంగా డ్రాయింగ్ టైం ఉండి తిమ్మిరి లాగా అట్లా ఏమైనా ఉంది అంటే నెగ్లెక్ట్ చేయకుండా కన్సల్ట్ అవ్వాలి కార్డియాలజిస్ట్ ని. అంటే ఫస్ట్ ఏంటంటే అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు టీఎంటీ చేయించుకోవాలి, ట్రెడ్మిల్ టెస్ట్ అంటాము. సో దీంట్లో ఏంటంటే మన బాడీ నడిచేప్పుడు ఎక్కువ ఫాస్ట్గా ఎంతసేపు నడిస్తే మనకు ఆయాసం వస్తుంది, ఎంతసేపు నడిస్తే బీటింగ్ లో ఇవన్నీ చేంజెస్ ఉంటాయి అనేది మనకు తెలుస్తుంది. సో అది చేయించడం బెస్ట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే డైరెక్ట్గా యాంజియోకి వెళ్ళిపోతారు. సో యాంజియో అనేది అక్కడ టీఎంటీలో ఏదైనా డౌట్ ఉంది, ఇది సంథింగ్ ఉన్నప్పుడే నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వాలి. సో ఒక్కోసారి ఏంటంటే గ్యాస్ ఇన్హలేషన్ వల్ల, గ్యాస్ ప్రాబ్లం వల్ల, అసిడిటీ వల్ల కూడా సిమ్టమ్స్ వస్తాయి. అంటే రెండు ఒకే విధంగా అనిపిస్తాయి కదా సార్? సిమిలర్ గా ఉంటాయి చాలా మటుకు. బట్ అలాంటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏదైనా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నామా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ గ్యాస్ ట్రబుల్ ఉందా, అండ్ వాళ్ళు ఏం చేయాలంటే గ్యాస్ టాబ్లెట్ ఒకటి తీసుకొని వేడి నీళ్ళు తాగాలి. వేడి నీళ్ళు తాగుతుంది, ఈ డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమైనా ఉంటే అది క్లియర్ అవుతాయి. సో అప్పుడు కూడా వాళ్ళకి ఉంది కంటిన్యూ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోయిన తర్వాత కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది అన్నప్పుడు చెకప్కి వెళ్ళాలి. ఈసీజీ కూడా చేయించవచ్చు, బట్ టీఎంటీ ఆర్ ఈసీజీ రెండిట్లో ఏదో ఒకటి. టీఎంటీ ఏంటంటే మన స్ట్రెయిన్ అవుతాయి, న్యాచురల్ గా కూడా ఏదైనా ఉంటే తెలుస్తుంది, వాకింగ్ చేసేటప్పుడు ఆయాసం రావడం ఇట్లాంటిది. సో ఇవి ఉంటాయి. అండ్ ఒకవేళ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ లో ఏంటంటే చాలా మటుకు ఈ అనీజీనెస్ వీటితో పాటు కొద్దిగా హెడేక్ రావచ్చు, ఆయాసం లాగా వస్తుంది, అండ్ కొద్దిగా బాడీ పెయిన్స్ రావడం, తొందరగా స్ట్రెయిన్ అయిపోవడము, ఆవలింతలు రావడము, సో ఇలాంటివి వస్తుంటాయి ముందుగా వచ్చి అప్పుడు హార్ట్ అటాక్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే బట్టి కొలెస్ట్రాల్ పెరగడం వలన కొలెస్ట్రాల్ ఫ్లేక్స్ లాగా ఫామ్ అయిపోయి, అది ఫ్లేక్స్ ఏంటంటే ఒక్కోసారి బ్రేక్ అయిపోయి అది క్లాట్స్ లాగా, అంటే బ్లడ్ క్లాట్స్ లాగా ఉంటుంది అనమాట. అంటే అది ఏమవుతుంది, ఈ బ్లడ్ వెజల్స్ లోపల బ్లాకేజ్ లాగా ఏర్పడుతుంది. సో ఈ దీని వల్ల ఏంటంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం అయ్యి, అంటే నవడేస్ ఏంటంటే కోవిడ్ టైంలో వ్యాక్సిన్స్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే కంటిన్యూగా ఫిజికల్ యాక్టివిటీస్ సరిగ్గా లేకపోవడం, అవుట్ సైడ్ ఫుడ్ తినడము, ఇలాంటివి చేసే వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ పెరిగి ఈ ఫ్లేక్స్ వస్తాయి. సో దాన్ని మేము అంటే థ్రాంబస్ అంటాం, అంటే క్లాట్ అనేది ఫామ్ అయ్యి అది ప్రాబ్లం అవుతుంది, ఇస్కెమియా టైప్ లో వచ్చి. సో అథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే బ్లడ్ క్లాట్స్ అయిపోయి హార్ట్ అటాక్ ప్రాబ్లం. సో జనరల్గా ఏంటంటే ఇది ప్రివెంట్ చేయడానికి అంటే మామూలుగా ఏంటంటే 40-50 years దాటిన తర్వాత వస్తుంటుంది. ఫస్ట్ నవడేస్ 20-25 వాళ్ళకి కూడా మేము వింటున్నాం, ఈవెన్ జిమ్ లో చాలా మంది చనిపోతున్నారు హార్ట్ అటాక్ వచ్చి. సో మన లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటే బిజీ షెడ్యూల్ ఉండి వాటర్ తాగడం తగ్గిస్తుంటారు, అవుట్ సైడ్ ఫుడ్ తింటుంటారు, ఫిజికల్ యాక్టివిటీ చేయరు, ఇవన్నీ కూడా కాజెస్ అన్నమాట. సో బాడీ ఎప్పుడైతే బాగా హైడ్రేటెడ్ గా ఉంటుందో, అంటే అట్లీస్ట్ మనం డైలీ ఒక 3 liters వాటర్ తాగాలి. వాటర్ తాగడం వల్ల ఏంటంటే బ్లడ్ కూడా నార్మల్ గా ఉంటుంది, అంటే మరి థిక్ గా అట్లా స్ట్రాంగ్ గా కాకుండా. సో చాలా మంది ఏంటంటే ఆల్రెడీ కొద్ది ప్రాబ్లం ఉందని బ్లడ్ థిన్నర్స్ వాడతారు, అలోపతిలో ఎకోస్పిరిన్ ప్లస్ ఈ బ్లడ్ థిన్నర్స్ ఇస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూ వాడటం వల్ల మరీ పల్చగా అయిపోతుంది బ్లడ్. సో జనరల్గా దానివల్ల డేంజర్ ఏమి ఉండదు, బట్ సడన్ గా వాళ్ళకి ఏదైనా ఇంజురీ అయింది, యాక్సిడెంట్ అయిందో లేదా సంథింగ్ ఏదైనా కోసుకుంది, కట్ అయింది, అది ఇంకా క్లాట్ అవ్వదు.
బ్లీడింగ్ ఓవర్ అయిపోయి అనెమిక్ అయిపోయి వాళ్ళు అది డేంజర్. బ్లడ్ అంతా పోతుంది. ఇప్పుడు మామూలుగా మనకు నార్మల్ బ్లడ్ ఏమంతా కట్ అయిందంటే కొద్దిసేపు మనం దాన్ని ఏం చేయకుండా వదిలేసినా ఆగిపోతుంది, ఫైబ్రిన్ ఫామ్ అయ్యి ఆటోమేటిక్ క్లాట్ అవుతుంది. అవును. సో వీళ్ళు ఏంటంటే బ్లడ్ థిన్ అయిపోయి వాటరిష్ గా ఆల్మోస్ట్ అయిపోయి క్లాట్ అవ్వదు. ఓకే. అయినా కూడా ఇప్పుడు మనకు ఒక 2-3 minutes క్లాట్ అయితే వాళ్ళకు 2 hours అట్లా పట్టొచ్చు. ఆ లోపల మేజర్ ఇంజరీ అయిందనుకోండి, బ్లీడింగ్ అయిపోయి అది ఇంకా డేంజర్ అవుతుంది. అవును. అందుకని అంటే థిన్నర్స్ ఏదైతే ఉంటాయో మాక్సిమం వాటి మీద డిపెండ్ కాకూడదు. ఓకే. సో ఈ వాటర్ ఎక్కువ తాగడము, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, నాన్ వెజ్ బంద్ చేయడము, కొలెస్ట్రాల్ పెంచే ఫుడ్స్ ఉంటాయి, పర్టికులర్ గా బేకరీ ఐటమ్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ బ్లడ్ కి మనకు ఇంప్రూవ్ అయ్యే ఫుడ్స్ ఉంటాయి, లైక్ దానిమ్మ ఉంది, బ్లాక్ గ్రేప్స్ కానీ, వాటర్ మెలను, బీట్రూట్ కానీ ఇట్లాంటివి. సో ఇవి బాగా, టొమాటో, సో పర్టికులర్ గా కొన్ని రెడ్డిష్ స్ట్రాబెర్రీస్ ఏవైతే రెడ్డిష్ ఉంటాయో అవి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. అంటే టొమాటో కూడా అంత ఎక్కువ తీసుకోకూడదు అంటారు కదా సార్? అది ఓవర్ గా ఏదైనా తీసుకోకూడదు, బట్ డైలీ తీసుకోవాలి. దాంట్లో చాలా ఉంటాయి. ఇప్పుడు దీనికి సంబంధించినవి కాకుండా ఈవెన్ నవడేస్ కొలాజన్ అని చాలా మంది పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. సో టొమాటోలో అది కూడా ఉంటుంది. సో ఇవన్నీ బాగా ఫ్రీక్వెంట్ రెగ్యులర్ గా తీసుకోవాలి. అండ్ దాంతో పాటు ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, వాకింగ్ చేయాలి, బ్రిస్క్ వాక్. అది కూడా ఇప్పుడు మామూలుగా ఏదో టైం పాస్ కి వాక్ చేస్తారు, దానివల్ల యూజ్ ఉండదు. బ్రిస్క్ వాక్, జాగింగ్ టైప్ లో, స్లో జాగింగ్ ఇలాంటివి చేయాలి. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, పర్టికులర్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సమ్ నియర్ బై పార్క్ ఏదైనా, అంటే పొల్యూషన్ లేకుండా బాగా చెట్లు ఎక్కువ ఉన్న దగ్గర ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. బ్రీతింగ్ అంటే బాగా హోల్డ్, అంటే డీప్ బ్రీత్ తీసుకొని కొద్దిసేపు హోల్డ్ చేసి స్లోగా వదలడం. సో ఇలాంటివి ప్రాణాయామ అంటాం మామూలుగా ఆయుర్వేదిక్ లో, సో ఈ యోగాలో. సో ఇలాంటివి ఫ్రీక్వెంట్ చేస్తుండాలి. అండ్ డ్రగ్స్ కూడా అండి, ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, లేదంటే ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ థిన్నర్స్ వాడేవాళ్ళు, వాళ్ళు ఏంటంటే సడన్ గా మానకూడదు. సో వాళ్ళు ఏం చేయాలంటే డైలీ ఒక థిన్నర్ వేసుకునే వాళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్ డేస్ వేసుకోవడం, అదే 50% తగ్గియడం అనమాట. సో దీనివల్ల బ్లడ్ కూడా నార్మల్ ఉంటుంది, ఓవర్ గా థిన్ కాకుండా, అండ్ ఏమైనా అయినా కూడా అంత ప్రాబ్లం ఉంటుంది. ఏదైనా సరే ఒకటేసారి ఆపొద్దు, ఒకేసారి ఆపకూడదు. అంటే వాటి మిగతావి, ఇప్పుడు సపోజ్ బీపీ ఉంది, బీపీ కంపల్సరీ వాడాలి. బీపీ టాబ్లెట్స్ ఎప్పుడు కూడా మధ్యలో ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. సో బీపీ కంట్రోల్ ఉండాలి, షుగర్ కంట్రోల్ ఉండాలి ఒకవేళ షుగర్ ఉంటే. అండ్ దాని రిలేటెడ్ సిమ్టమ్స్ ఏమున్నాయి అది మెయింటైన్ చేసుకుంటూ ఈ ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో దాంతో ఏంటంటే మాక్సిమం ఈ డిన్నర్స్ కానీ ఇట్లాంటివి అవసరం రాదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్.